అందరికీ నమస్కారం. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఇది నా ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు సెప్టెంబర్ 12 శుక్రవారం పార్వతీదేవి ఆశీర్వాదం, సెప్టెంబర్ 13 శనివారం శనేశ్వరుడు పరీక్షలు, సెప్టెంబర్ 14 ఆదివారం సూర్య భగవాన్ కాంతి జీవితాన్ని మార్చివేసే ప్రత్యేకమైన శక్తులను తీసుకువస్తున్నాయి. మీ భావోద్వేగ జీవితం, కుటుంబ సంబంధాలు, ఆర్థిక స్థిరత్వం, ప్రేమలోని నిజాయితీ, ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ ఇవన్నీ ఈ రోజుల్లో ఒక కొత్త మలుపు తిరుగుతాయి. వృశ్చిక రాశివారు సహజంగానే లోతైన భావోద్వేగాలు, అగ్నివంటి ధైర్యం, పట్టుదల కలవారు. ఈ శక్తులిప్పుడు పార్వతీ అమ్మ ఆశీర్వాదం, శనేశ్వరుని పాఠం, సూర్యుని కాంతి కలిసిపడి మీ జీవితం మొత్తం మీద ప్రభావం చూపబోతున్నాయి. ఇది కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగపూర్వక సందేశం. మీ జీవితం ఎలా ఉంటుందో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో, ఎక్కడ బలంగా నిలవాలో స్పష్టంగా చెప్పబోతోంది. అందువల్ల మీరు ఈ వీడియో చివరి వరకు తప్పక వినాలి. ఎందుకంటే చివర్లో సూర్యుడి ఆశీర్వాదంతో విజయ ప్రయాణం మీకు ఎలా ఆరంభమవుతుందో చెప్పబోతున్నాను. పార్వతీ అమ్మ ఆశీర్వాదం. వృశ్చిక రాశివారు ఈ 3 రోజుల సమయంలో పార్వతీ అమ్మ ఆశీర్వాదం వల్ల ఒక ప్రత్యేకమైన శక్తిని పొందుతారు. ఈ శక్తి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా భావోద్వేగపూర్వకంగా కూడా మీకు ధైర్యం, శాంతి ఇస్తుంది. పార్వతీ అమ్మ అనేది తల్లితనం, కరుణ, క్షమ, సహనం అనే 4 మూలస్తంభాలను ప్రతిబింబిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎవరి చేతనైనా బాధపడ్డా, అమ్మ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పార్వతీ అమ్మను ఆరాధించే వృశ్చిక రాశివారికి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. తల్లి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అలానే ఈ శక్తి మీ చుట్టూ రక్షణ వలయంలా ఉంటుంది. ఈ సమయాల్లో మీరు చేసే పూజలు, చిన్న చిన్న వ్రతాలు కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. ఇక్కడ ఒక విశేషమేమిటంటే, మీరు మీలోని కోపం, ఆందోళన తగ్గించుకోవడానికి అమ్మ శక్తిని ఆశ్రయించగలరు. తల్లి ప్రేమశక్తి. తల్లి అనేది మనిషి జీవితంలో శాశ్వతమైన ఆశ్రయం. వృశ్చిక రాశివారు ఈ కాలంలో తల్లి ప్రేమను మరింత బలంగా అనుభూతి చెందుతారు. తల్లి ఉన్నా లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎప్పటికీ మనతో ఉంటాయి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయంలో తల్లి ఆశీస్సులు ఉంటాయి. మీరు కష్టపడ్డా తల్లి దయతో ఫలితాలు అనుకూలంగా మారతాయి. తల్లి ప్రేమశక్తి అంటే కేవలం తల్లి మాత్రమే కాదు, కుటుంబంలో పెద్దవాళ్ళు, అక్క, చెల్లి లేదా భార్యలోనూ తల్లిలాంటి ఆప్యాయత కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎక్కడ వెళ్ళినా, ఎవరి వద్దకైనా సహాయం అడిగినా ఆ మాతృ స్వభావం మీకు అండగా ఉంటుంది. ఇది మీలోని భావోద్వేగాలను సున్నితంగా మార్చుతుంది. తల్లి మమకారం ఎంత లోతుగా ఉంటుందో ఈ రోజుల్లో మీరు దాన్ని మరింత బలంగా గుర్తిస్తారు. కుటుంబ బలం. కుటుంబమనేది మనిషి జీవితానికి మూలస్తంభం. వృశ్చిక రాశివారు ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ కాలంలో మీ కుటుంబం మీకు అండగా నిలుస్తుంది. కష్ట సమయంలో ఎవరూ లేరని అనిపించినా చివరికి తిరిగి చూసుకుంటే కుటుంబమే మీకు తోడుగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఏకత బలంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ అవి తాత్కాలికం మాత్రమే. చివరికి మళ్లీ ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. కుటుంబమిచ్చే మద్దతు వృశ్చిక రాశివారికి శక్తివంతమైన ప్రేరణ అవుతుంది. ప్రత్యేకంగా ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల ఆప్యాయత మీలోని ఆందోళన తగ్గించి ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా కుటుంబం వెనుక అండగా ఉంటుంది. భావోద్వేగ స్థిరత్వం. వృశ్చిక రాశివారికి భావోద్వేగం సహజ స్వభావం. చిన్న విషయానికే తీవ్రంగా స్పందించడం, ఎక్కువగా బాధపడటం లేదా ఎక్కువగా సంతోషపడటం వీరికి సహజం. కానీ ఈ 3 రోజుల్లో మీరు భావోద్వేగపరంగా ఒక స్థిరత్వాన్ని పొందుతారు. ఇది మీకు చాలా అవసరం. ఎందుకంటే భావోద్వేగం మీ బలమైనా అదే సమయంలో అది మీ బలహీనత కూడా అవుతుంది. ఈ రోజుల్లో మీరు అనవసరమైన భావోద్వేగ ఉత్కంఠలో పడకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు మనిషి తన భావోద్వేగాల వలన తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మీలో ఒక కొత్త ఆత్మనిగ్రహం వస్తుంది. మీ మనస్సు స్థిరపడుతుంది. ఇది మీ సంబంధాలు, మీ ఉద్యోగం, మీ ఆరోగ్యం అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆర్థిక జాగ్రత్తలు. వృశ్చిక రాశివారు
సాధారణంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో మరింత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక అవసరాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి ముందుగా ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మీకు ధనం వస్తుంది, కానీ అదే వేగంగా వెళ్ళిపోవచ్చు. అందుకే జాగ్రత్త. ఈ రోజుల్లో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందుగా పెద్దవాళ్ల సలహా తీసుకోవాలి. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా మీరు బలంగా నిలబడగలరు. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరం లేని లగ్జరీలపై ఖర్చు చేయకూడదు. ఆర్థిక స్థిరత్వమంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సరిగ్గా వాడటం కూడా. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను శ్రద్ధగా చూసుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తప్పించుకోగలరు. శనేశ్వరుడు ఇచ్చే పాఠం. వృశ్చిక రాశివారు ఎప్పుడూ కష్టాలను భరించగల శక్తి కలవారు. కానీ శనేశ్వరుడు మన జీవితంలో కష్టాల రూపంలో ఇచ్చే పాఠాలు చాలా లోతైనవి. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి అవరోధం శనేశ్వరుడు ఇచ్చే ఒక పరీక్ష మాత్రమే. ఆయన మనకి ఎప్పుడూ సులువుగా ఫలితాన్ని ఇవ్వడు. ముందు మనకు శ్రమ చేయించిస్తాడు, ఓపికను పరీక్షిస్తాడు, తర్వాతే ఫలితమిస్తాడు. వృశ్చిక రాశివారు సాధారణంగా త్వరగా ఫలితాన్ని చూడాలని అనుకుంటారు. కానీ శనేశ్వరుడు చెబుతున్న పాఠమేమిటంటే, నిజమైన ఫలితం సహనంతో కష్టపడి పనిచేసిన తరువాతే వస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న అడ్డంకులు, అనవసర ఆలస్యం అన్నీ ఒక పరీక్ష మాత్రమే. మీరు సహనం చూపిస్తే చివరికి విజయం మీదే అవుతుంది. సహనం, పట్టుదల. సహనమనేది వృశ్చిక రాశి వారికి చాలా అవసరమైన గుణం. మీరు సాధారణంగా ఆవేశపూరితంగా వ్యవహరించవచ్చు. కానీ ఈ రోజుల్లో మీరు సహనం ప్రదర్శిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సహనమంటే కేవలం ఎదురు చూడడం కాదు, సరైన సమయాన్ని గుర్తించి నిర్ణయం తీసుకునే శక్తి. పట్టుదల కూడా మీ బలం. మీరు ఒకసారి నిర్ణయించుకున్న పని పూర్తయ్యే వరకు వదలరు. ఈ పట్టుదలే ఈ రోజుల్లో మీకు విజయాన్ని అందిస్తుంది. కష్ట సమయంలో వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగితే మీకు గౌరవం, పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. సహనం, పట్టుదల రెండూ కలిస్తే మీరు ఎదుర్కొనే కష్టాలు తాత్కాలికమే అవుతాయి. ఉద్యోగ బాధ్యతలు. వృశ్చిక రాశివారు సాధారణంగా తమ పనిలో శ్రద్ధ వహిస్తారు. ఈ రోజుల్లో ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశముంది. మీకు కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు అప్పగించబడవచ్చు. మొదట్లో ఈ పనులు కఠినంగా అనిపించవచ్చు, ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. కానీ మీరు శ్రద్ధగా, క్రమశిక్షణతో చేస్తే మీ ప్రతిభ బయటపడుతుంది. ఈ కాలంలో మీ మీద ఉన్నవారు మీ పనిని గుర్తిస్తారు. సహచరులు కూడా మీ శ్రద్ధను గమనిస్తారు. ఒక విషయం గుర్తుంచుకోవాలి: తొందరపడి తప్పులు చేయకండి. శ్రద్ధగా, సవివరంగా పనిచేస్తే తప్పులు జరగవు. మీ క్రమశిక్షణ, మీ సమయపాలన, మీ నిబద్ధత ఈ రోజుల్లో మీ కెరియర్లో మంచి మలుపు దిప్పగలవు. వ్యాపార జాగ్రత్తలు. వృశ్చిక రాశివారు వ్యాపారం చేస్తున్నవారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త అవకాశాలు రావచ్చు, కానీ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. త్వరగా లాభం వస్తుందని భావించి తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. భాగస్వాములతో అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడాలి. వ్యాపారంలో కొన్నిసార్లు ఆశలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ కాలంలో మీరు వాస్తవాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. స్నేహితులు లేదా పరిచయాస్తులు ఇచ్చే సలహాలు విని వెంటనే నమ్మకండి. మీకు సరిపడే నిర్ణయమే తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగితే లాభం ఖాయం, లేకపోతే అనవసర సమస్యలు రావచ్చు. మానసిక ప్రశాంతత. వృశ్చిక రాశివారికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు భావోద్వేగపరులు. చిన్న విషయానికే మనసులో కలత కలుగుతుంది. ఈ రోజుల్లో మీరు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ధ్యానం చెయ్యండి, పూజ చెయ్యండి, మంచి సంగీతం వినండి. ఇవన్నీ మీ మనసును ప్రశాంతం చేస్తాయి. మానసిక ప్రశాంతత లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా మారతాయి. అందుకే మనసును శాంతంగా ఉంచుకోవడం అత్యంత అవసరం.
కుటుంబంతో సమయం గడపడం, పిల్లలతో ఆడుకోవడం, ప్రకృతిలో నడవడం ఇవన్నీ మీ మనసుకు ఆహ్లాదమిస్తాయి. మీరు ప్రశాంతంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారికి కూడా శాంతి వ్యాపిస్తుంది. సూర్యుడిచ్చే ఆత్మవిశ్వాసం. వృశ్చిక రాశివారికి సహజంగానే ధైర్యముంటుంది. కానీ సూర్యుని ప్రభావం వల్ల ఈ రోజుల్లో ఆ ధైర్యం మరింత పెరుగుతుంది. మీలోని భయాలు తగ్గిపోతాయి. ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది విజయానికి మొదటి అడుగు. ఒక మనిషి తనను తాను నమ్మకపోతే ఎవరూ నమ్మరు. ఈ రోజుల్లో మీరు మీ ప్రతిభపై నమ్మకం పెంచుకుంటారు. సూర్యుడు ఇచ్చే శక్తి వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది. మీలోని మాట చెప్పే నైపుణ్యం మెరుగవుతుంది. ఇతరుల ముందు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. సూర్యుడు ఇచ్చే ఈ కాంతి మీ జీవితంలోని చీకట్లు తొలగించి ఒక వెలుగు చూపిస్తుంది. గౌరవం, ప్రతిష్ఠ పెరగడం. వృశ్చిక రాశివారు ఎప్పుడూ కష్టపడి పనిచేస్తారు. కానీ కొన్నిసార్లు ఆ కష్టం గుర్తింపు పొందకపోవచ్చు. ఈ రోజుల్లో మాత్రం మీ కృషి గుర్తింపు పొందుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ పేరు, గౌరవం పెరుగుతుంది. మీ మాట వింటే విలువ పెరుగుతుంది. ప్రజలు మీలోని నిజాయితీ, నిబద్ధత గమనిస్తారు. ఈ గౌరవం కేవలం బయటవాళ్ల దగ్గరే కాదు, మీ కుటుంబంలోనూ పెరుగుతుంది. పెద్దలు మీపై గర్వపడతారు. చిన్నవాళ్లు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. ఈ ప్రతిష్ఠ మీకు కొత్త మార్గాలు తెరుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్త. విద్యార్థులైన వృశ్చిక రాశివానికి ఈ రోజులు చాలా శుభప్రదం. మీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. చదువులో మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. స్కాలర్షిప్లు, కొత్త అవకాశాలు రావచ్చు. మీ ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. విద్యార్థులు ఈ రోజుల్లో దృష్టి కేంద్రీకరించి చదివితే భవిష్యత్తులో మంచి స్థానం సంపాదించగలరు. మీరు చదువులోనే కాదు, ఇతర రంగాల్లో కూడా ప్రతిభ చూపుతారు. క్రీడలు, కళలు, పోటీలు అన్నిటిలో మీ పేరు వెలుగుతుంది. ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త ఉత్సాహం నింపుతుంది. కుటుంబంలో ఆనందం. కుటుంబం అనేది మనిషి జీవితంలో శాశ్వత ఆనందానికి మూలం. వృశ్చిక రాశివారు కుటుంబానికి చాలా విలువిస్తారు. ఈ రోజుల్లో మీ ఇంట్లో సంతోషం, సమ్మతి పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలున్నా అవి సులభంగా పరిష్కారమవుతాయి. పిల్లలతో గడిపే సమయం, పెద్దలతో చేసే సంభాషణలు మీకు ఆనందాన్నిస్తాయి. కొత్త వేడుకలు, శుభకార్యాలు కుటుంబంలో జరగవచ్చు. కలిసి భోజనం చేయడం, కలిసి నవ్వుకోవడం, కలిసి సమస్యలను ఎదుర్కోవడం ఇవన్నీ మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఆనందం మీ జీవితానికి శాంతి, సంతృప్తి ఇస్తుంది. ప్రేమలో నిబద్ధత. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ రోజులు బలమైన పరీక్షల కాలం కూడా. కానీ అదే సమయంలో ఒక బలమైన బంధాన్ని నిర్మించే సమయమూ అవుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమను హృదయపూర్వకంగా ఇస్తారు. కానీ ప్రతిగా మోసం చేయడం మీరు అస్సలు సహించరు. ఈ రోజుల్లో మీ సంబంధం పరీక్షించబడవచ్చు. కానీ మీరు నిబద్ధతతో ఉంటే ఆ బంధం మరింత బలోపేతమవుతుంది. మీ ప్రియుడు లేదా ప్రియరాలు మీలోని నిజాయితీని గుర్తిస్తారు. కుటుంబం కూడా మీ నిర్ణయాన్ని అంగీకరిస్తుంది. మీరు నమ్మకంతో, నిజాయితీతో ప్రేమను కొనసాగిస్తే ఆ సంబంధం జీవితాంతం నిలుస్తుంది. ప్రేమలో ఈ నిబద్ధత మీ భావోద్వేగ జీవితానికి శాంతి, ఆనందమిస్తుంది. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ. వృశ్చిక రాశివారు సహజంగానే లోతైన ఆలోచనలతో జీవిస్తారు. ఈ రోజుల్లో మీ మనసు మరింతగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితమవుతోంది. సాధారణంగా మీరు ఎప్పుడూ బయట ప్రపంచం కంటే అంతర్ముఖంగా ఆలోచించే స్వభావం కలవారు. ఈ సమయాల్లో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, భక్తి గీతాలు వినడం, దేవాలయ సందర్శన చేయడం మీకు ప్రత్యేకమైన శాంతి ఇస్తాయి. ఈ ఆధ్యాత్మికత కేవలం మతపరంగానే కాదు, జీవితం పట్ల లోతైన అర్థం తెలుసుకోవడం, మీలోని ప్రశ్నలకు సమాధానం కనుగొనడం కూడా ఇందులో భాగమే. ఈ రోజుల్లో మీరు అనుభవించే ఆధ్యాత్మిక అనుభూతి మీ భవిష్యత్తు నిర్ణయాలలో ఒక వెలుగ్గా నిలుస్తుంది. ఈ ఆకర్షణ వల్ల మీ కోపం తగ్గి సహనం పెరుగుతుంది. మీరు ఇతరులను మరింత కరుణతో చూడగలుగుతారు. కష్టాల తర్వాత వెలుగు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎప్పుడూ కష్టాలు తప్పవు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి కష్టం తర్వాత ఒక వెలుగు వస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే అవరోధాలు తాత్కాలికం మాత్రమే. కొన్ని సమస్యలు మొదట్లో భరించలేనివిగా అనిపించినా చివరికి అవి మీకు బలమవుతాయి. కష్టాల తర్వాత వెలుగు అంటే కేవలం ఒక పరిష్కారం కాదు, అది ఒక కొత్త మార్గం, ఒక కొత్త ఆరంభం. మీరు ఎదుర్కొన్న బాధలు, నిరాశలు చివరికి మీకు ఒక గొప్ప అనుభవం ఇస్తాయి. వాటిని మీరు జీవిత పాఠాలుగా మార్చుకుంటే భవిష్యత్తులో మరింత శక్తివంతంగా నిలుస్తారు. ఈ సమయం మీకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. చీకటి ఎప్పటికీ నిలవదు, వెలుగు తప్పకుండా వస్తుంది. గాలిపడినా నిలబడే బలం.
వృశ్చిక రాశివారు ఎంత గాయపడినా, ఎంత బాధపడినా చివరికి మళ్ళీ లేచి నిలబడగలరు. ఈ బలం మీ ప్రత్యేకత. మీరు ద్రోహం, మోసం, నిరాశ అనుభవించినా చివరికి మీలోని అగ్ని మిమ్మల్ని మళ్ళీ బలంగా మార్చుతుంది. ఈ రోజుల్లో మీకు కొన్ని భావోద్వేగ గాయాలు కలిగే అవకాశముంది, కానీ వాటి వల్ల మీరు కూలిపోరు. మీరు ఆ గాయాల నుండి కొత్త శక్తిని పొందుతారు. ఒకసారి గాయపడినా మళ్ళీ బలంగా నిలబడటం వృశ్చిక రాశివారి సహజ లక్షణం. ఈ బలం వల్లే మీరు జీవితంలో ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలుస్తారు. గాయాలు మీరును బలహీనులుగా చెయ్యవు, బలవంతులుగా చేస్తాయి. స్నేహిత సంబంధాలలో జాగ్రత్త. స్నేహం అంటే వృశ్చిక రాశివారికి చాలా విలువైనది. మీరొకరిని స్నేహితుడిగా భావిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అందరూ మీలాంటి నిజాయితీ చూపించకపోవచ్చు. ఈ రోజుల్లో మీ స్నేహిత సంబంధాలలో కొన్ని అపార్థాలు రావచ్చు. మాటల తగాదాలు, అహంకారం లేదా అనవసర అనుమానాలు స్నేహాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో అవసరమైన చోట మాటలు తక్కువగా, పనులు ఎక్కువగా చేయాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన స్నేహితులు ఎప్పుడూ అండగా ఉంటారు. కష్టకాలంలో మీతో ఉండని వారు నిజమైన వారు కాదని గుర్తించాలి. ఈ జాగ్రత్త వల్ల మీరు స్నేహాలలోని మోసాన్ని తప్పించుకుంటారు. సూర్యుడి కాంతితో విజయ ప్రయాణం. చివరికి వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో ఒక అద్భుతమైన శుభఫలితం లభిస్తుంది. సూర్యుడి కాంతి మీ జీవితంలో కొత్త విజయ ప్రయాణానికి మార్గం చూపిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు ఇప్పుడొక బలంగా మారతాయి. సూర్యుని కాంతి మీలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వెలుగులోకి తీస్తుంది. ఈ విజయ ప్రయాణం అంటే కేవలం ఉద్యోగం లేదా డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. ఇది మీ జీవితం మొత్తం ఒక కొత్త దశలోకి ప్రవేశించడం. మీ పేరు, గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. మీలోని ప్రతిభ బయటపడుతుంది. సూర్యుడి శక్తి మీకు ఒక శాశ్వతమైన ఆశీర్వాదంగా మారుతుంది. ఈ కాంతి మీ ప్రయాణాన్ని విజయాలతో నింపుతుంది. అంతా విన్న తర్వాత ఒక విషయం గుర్తుంచుకోండి. వృశ్చిక రాశివారికి ఈ 3 రోజులు పరీక్షలు, పాఠాలు, ఆశీర్వాదాలు కలగలిసిన సమయం. పార్వతీదేవి మీకు కుటుంబ ఆనందం, శనేశ్వరుడు సహనం నేర్పే పాఠం, సూర్యుడు విజయం, కాంతి ఇస్తారు. అందువల్ల ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోండి. మీరు చివరికి విజయం సాధించేది ఖాయం. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భావోద్వేగపూర్వక రాశిఫలాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై సూర్యనారాయణ.